నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు గడ్డి దగ్ధమైన కేసుల్లో ఫైల్స్ అనేవి దగ్ధమైనవి అనేది నేను నేను కొత్తగా వింటున్నాను సార్. ఇది నాకు తెలిసి ఒక వారం రోజుల క్రిందట జరిగింది ఇన్సిడెంట్. నేను అప్పుడే మాట్లాడా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు పాపం బెంగళూరు ప్యాలెస్ లో కాపురం ఉంటున్నాడు ఆయన. బెంగళూరు వెళ్తూ వస్తూ ఉంటున్నాడు. తద్వారా ఇక్కడ పర్యవేక్షణ లేదు. తాడేపల్లిలో ఉమ్, ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. ఆ పర్యవేక్షణ లేకుండా ఇతను అంటే ఇతని ఇంటికి వెళ్ళే దారిలో అంటే ఇతని యొక్క స్థావరానికి సంబంధించి ఇతను ఎక్కడ తిరిగినా కూడా సుందరంగా కనిపించాలి మొత్తం. అండ్ ఒక ప్యారిస్లో ఉన్నట్లు లేకపోతే ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్లు ఆ ప్రాంతాన్ని అంతా మీరు కూడా చూసుంటే ఆ ప్రాంతాన్ని అట్లా క్రియేట్ చేసుకున్నాడు. పూల మొక్కలు కానీ అతను అతని ప్రాంతానికి వెళ్ళే దారి కూడా చాలా అందంగా, ఆ రోడ్స్ కానీ లేకపోతే మనం కింద మరి ముఖ్యంగా ఏంటంటే అక్కడ వేరే బయట వాళ్ళు ఎవరు ఎంట్రీ కాకుండా అక్కడ నో ఎంట్రీ జోన్ కింద పెట్టి ఒకవేళ పొరపాటుని ఏ కారణం వస్తే వీళ్ళకి తెలియకుండా కింద నుంచి ఏమంటారు సార్ ఆ టైర్స్ ని పంచర్ చేసే మెషిన్స్ ని పెట్టి, సో ఇలాంటి ఒక హై టెక్నాలజీ తోటి అంటే అవి పార్లమెంట్ దగ్గర ఉంటాయండి సార్ అట్లాంటివి ఉమ్. మనకి. సో అలాంటి హై ఎండ్ టెక్నాలజీని పెట్టుకుని ఆ అసలు ఆ ఇంటిని గోడకు కూడా అంత పెద్ద ఎత్తున పెద్ద చుట్టూ గ్రిల్స్. కట్టారు. సో మీరు మీరు వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను సార్. నేను మొన్న ఈ మధ్యనే వెళ్ళాను అనమాట. 3 months బ్యాక్ నేను వెళ్ళాను. మొత్తం ఆ పూలతో పూల వనంలా ఉంటుంది. అతని ఇంటికి 2 kilometers నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో అట్లా మెయింటైన్ చేశారు. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ సొమ్ముతోటి అతను అతనున్న పరిసరాలన్నీ కూడా సుందరవనంగా తీర్చిదిద్దుకోవాలని మెయింటైన్ చేశాడు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఉమ్, ఇతనేమి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు కదా సార్. ఉమ్, ఇతను అక్కడ కాపురం ఉండట్లేదు. అతనికి సంబంధించి నాకు తెలిసి పాపం ఖర్చు పెట్టే పెద్ద మనస్తత్వం లేదు కాబట్టి ఆ పూల మొక్కలన్నిటిని మెయింటైన్ చేయట్లా. ఉమ్, మెయింటైన్ చేయకపోతే అవి ఏమైపోతున్నాయి, కనీసం నీళ్లు పోయట్లా. మీకు తెలుసు విజయవాడలో ఎండలు ఎట్లుంటాయో తెలుసు. ఉమ్, అక్కడ కాపురం ఉంటే ఏదన్నా ఇల్లు శుభ్రం చేసుకుంటాం, తుడుచుకోవడం, లేకపోతే కడగడం, మొక్కలకు నీళ్ళు పోసుకోవడం అని ఉంటుంది. ఉండట్లేదు కదా. ఉండట్లేదు కాబట్టి ఏమైతుంది అంటే అవన్నీ ఎండిపోయినాయి సార్. ఎండిపోయినప్పుడు ఒక చిన్న నిప్పురవ్వ పడ్డ ఆ పూలవనం అంతా అంటుకుంటే వెళ్ళిపోయింది. ఉమ్, సో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా చూపిస్తున్నాడు అంటే దొరికింది అవకాశం మనకి. మనకి ఇప్పుడు అవకాశం దొరికి ఇప్పుడు ఎందుకు నువ్వు బెంగళూరులో ఉంటున్నావు అనేది క్వశ్చన్. ఉమ్, స్వయంగా ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్వశ్చన్? వైసీపీ కార్యకర్తల నుంచి వస్తుంది. అదా నువ్వు దయచేసి ఇక్కడ అవైలబుల్ గా ఉండు, ఉమ్, తాడేపల్లిలో ఉండు. నువ్వే కదా 2014 నుంచి 19లో అన్నావు. ఏమన్నావు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటా, నాది అమరావతి, నా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నా రాష్ట్రంలోనే నా ఇల్లు ఉంది అని అన్నావు కదా. నాకు పక్క రాష్ట్రాల్లో వేరే వాళ్ళలాగా లేవని చెప్పావు కదా. ఇక్కడే ఉండు, కార్యకర్తలందరికీ అవైలబుల్ గా ఉండు, మేము వచ్చి నిన్ను కలిసేదానికి మాకు అవకాశం ఇవ్వని చెప్పి నిత్యం సోషల్ మీడియాలో అతన్ని ప్రశ్నించిన అకౌంట్స్ ఉండవండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇదే అదునుగా చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఎలానో సింపతిస్తారు, సింపతి కార్డు వాడతాడు ఎప్పుడును. సో ఈ అదునుగా చూసుకుని నా ఇంటి ముందు ఇదిగో చూసారా అధికార పక్షం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలాంటి నన్నేదో చేయడానికో లేకపోతే నా కుటుంబాన్ని ఏదో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను అని చెప్పుకునేదానికి సాకు దొరికిందనమాట. ఈ రోజు ఆ సాకుని జనాల్లోకి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంతే. అంటే అంతే తప్పి కాదు, మాకు అక్కడ ఇబ్బంది కూడా ఉంది అని చెప్పి సెక్యూరిటీ గతంలో అంటే 900 మంది ఎంతో మంది ఉండేవారు కదా అందరూ. నాకు ఆ రేంజ్లో సెక్యూరిటీ ఉంటే తప్ప లేకపోతే ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇట్లాంటివి అని చెప్పి అడిగే ప్రయత్నం చేద్దామని అందులో భాగంగా కూడా చేశారని అనుకుంటున్నారా? సార్ నాకు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏమనుకుంటాడో అర్థం కాదు సార్. ఆయనకు టెర్రరిస్ట్ థ్రెట్ ఉందా లేకపోతే మావోయిస్ట్ థ్రెట్ ఉందా, ఏం థ్రెట్ ఉందని ఇప్పుడు మీరు ఆ ఇంటిని చూసారు కదా, కవరేజ్ చూసారు కదా. అంత పెద్ద పెద్ద గ్రిల్స్ పెట్టుకోనో లేకపోతే అంత పెద్ద పెద్ద సెక్యూరిటీ మళ్ళీ ఆ సెక్యూరిటీ కూడా పోలీస్ క్యాంప్స్ ఏది ప్రతి 10 మీటర్లకి ఒక్కొక్క క్యాంపు, ప్రతి 10 మీటర్లకి కూడా చెక్ చేసే విధంగా అన్నమాట. పోలీస్ టెంట్లు ఉంటాయి, చెక్ చేసే విధంగా పెట్టుకోవడం జరిగింది. ఈ అనవసరపు 5 అంచెల భద్రత అనుకోండి, ప్రధానమంత్రికి అయినా కూడా 3 అంచెల భద్రత ఉంటుందేమో, కానీ ఇక్కడ 5 అంచెల భద్రత ఉంటుంది. 5 అంచెల భద్రతలో ఉండేవాడు కాదు సార్. నేనేమంటానంటే ఇంత భద్రతని ప్రభుత్వం ఎందుకు భరిస్తుంది అంటున్నా. ఇతని యొక్క ఏమంటారంటే
అధికారంలో ఉండి విలాసవంతంగా బ్రతికిన దానికి ఇప్పుడు నాకు అలానే కావాలి, నేను అలవాటు పడిపోయాను వీటన్నిటికీని, నాకు అదే ట్రీట్మెంట్ కావాలి అంటే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఆ ట్రీట్మెంట్?